అలలై ఎగిసే జీవితంలో ఆగిపోవడం సులభం. కాని అలల్ని చీల్చుకుని ముందుకు వెళ్ళేవాడే తన కథను చరిత్రగా మార్చుకుంటాడు. కలలు కనడం చాలదు, కలల కోసం నిద్రని త్యాగం చేయాలి. కష్టాల్ని శత్రువులుగా కాదు, గెలుపుదారిలో ఉన్న గురువులుగా చూడాలి. ఈ యవ్వనం ఒక వరం కాదు, ఒక యుద్ధం. భయాల మీద యుద్ధం, సందేహాల మీద యుద్ధం, మనలో దాగి ఉన్న బలహీనతల మీద యుద్ధం. కలలు కనేవాళ్లు చాలామంది ఉంటారు, కానీ కలల కోసం ప్రపంచంతో యుద్ధం చేసేవాడు ఒక్కడే ఉంటాడు. అతడే అలలై ఎగిసే జీవితాన్ని జయించబోయే యోధుడు. అలలై ఎగిసే జీవితంలో కలలే పడవలై సాగాలి. ఈ యవ్వనమే యుద్ధ భూమి, విజయమే జెండాగా ఎగరాలి. గాలికి తల వంచే దీపం కాదు, గాలినే దాటే జ్వాలగా నిలు. కాదు, లేచి నిలబడటం మన గాథ కావాలి. అలలుగా ఎగిసే జీవితంలో కలలు కనాలి. యవ్వనం కలతలు విడిచి నిదుర మరచి లక్ష్యం కోసం యుద్ధం చేయి మనసా. పాదాల గాయాలు పూలై మారే, ప్రయాణమే విజయం చెప్తుంది. పడిపోయే ప్రతి అడుగు కూడా మరొక ఎత్తుకి నిన్ను తీసుకెళ్తుంది. నీ చెమట చుక్కలే నక్షత్రాలు, నీ కష్టమే నీ వెలుగు. అడ్డుగోడలే మెట్లు అవుతాయి, ధైర్యం నీతో నడిస్తే. కలలు భయపడవు రాత్రికి, కష్టాలు ఆగవు దారిలో. కానీ గెలుపు మాత్రం ఎదురు చూస్తుంది, నువ్వు ఆగని పోరాటంలో. వేళ్ళ మధ్య జారే కాలం కాదు, వేల మైలు రాళ్ళు చెక్కే కాలం ఇది. భయాల్ని దాటి నిలబడితే చరిత్రే నీ పేరుని రాస్తుంది.